ఇది చాలా దారుణం. అసలు మీడియాని కూడా నియంత్రించడము అంటే ఎంత నిరంకుశత్వ పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి పాలనలో జరుగుతూ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రజల సమస్యలు అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ లేవనెత్తేవి ప్రజలకి తెలియజేస్తారు, వాళ్ళని ప్రశ్నిస్తారు. మీడియా అనేది ప్రశ్నించేది. అలాంటి మీడియా గొంతు నొక్కడం, అలాగే ప్రతిపక్ష గొంతు నొక్కడం అదే పనిగా పెట్టుకుంది ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే కేవలం 9 నెలల్లో చాలా దారుణంగా ప్రజల్ని మోసం చేసింది ఈ ప్రభుత్వం. అధికారంలోకి రాకముందు సూపర్ 6 హామీలు అంటూ ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని ధరలు తగ్గిస్తామని అధికారంలోకి వచ్చారు. ఈరోజు తీసుకుంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సంపద సృష్టిస్తామని చెప్పి అప్పులు సృష్టిస్తూ ఉండే పరిస్థితి. అలాగే కేంద్రంతో ఎలియన్స్లో ఉన్నారు. వీళ్ళ మీద ఆధారపడిన గవర్నమెంట్ కేంద్రంలో ఉన్నా కూడా కనీసం ప్రత్యేక హోదా గురించి అడగట్లేదు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నా కూడా వీళ్ళు ప్రశ్నించట్లేదు. రాష్ట్రానికి రావాల్సిన హక్కులు వేటిని కూడా వీళ్ళు కేంద్రంతో డిమాండ్ చేసి రాబట్టట్లేదు. దానివలన ఏమవుతుందంటే ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. నిన్ననే చూసాము, ఆ గ్రూప్ 2 విద్యార్థులైతే ఎంత ఘోరంగా వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకుంటూ ఎలాంటి ప్రభుత్వానికి ఓటేసామని బాధపడే రోజులు కేవలం 9 నెలల్లో వచ్చింది. అంటే ఎంత దారుణమైన పాలన సాగిస్తూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మహిళలకి, చిన్నారులకి రక్షణ లేని పరిస్థితి. ఈ విధంగా ఉండడం వలన వీటన్నిటినీ కూడా మీడియా బయటికి తెలియజేస్తుంది అనే ఉద్దేశంతో, అలాంటి దురుద్దేశంతో ఎలాంటి పని చేశారు. ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి పెద్ద విఘాతం. ఎలాంటి పనులు చేస్తే ప్రతిపక్షం గొంతు నొక్కాలని, అలాగే మీడియా గొంతు నొక్కాలని చూడడం అనేది చాలా దారుణం. ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుబాటు ఆల్రెడీ వచ్చింది. రానున్న రోజుల్లో మరింత పెద్దదే ఈ కూటమి అంతానికి అది నాంది పలుకుతుందని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి మనం చూస్తున్నాము. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఒకటి, అన్ని పార్టీలు కలిసిపోయి ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా, ఒక ప్రతిపక్షంగా కూడా గుర్తించకుండా ఉండటాన్ని స్టార్టింగ్ నుంచి కూడా మేము నిరసిస్తున్నాము. పదే గవర్నర్ గారికి అందరికీ కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. దాని మీద ఎటువంటి స్టాండ్ లేదు. ఎందుకంటే ప్రతిపక్షం అంటేనే వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్. కాబట్టి ఎవరైతే ఈ ప్రజల గొంతును నొక్కేసి వాళ్ళ సమస్యలను వీళ్ళ వరకు తీసుకురాకుండా, బహిర్గతం కాకుండా ఇలా వీళ్ళు అరాచకం చేయటాన్ని కూడా మేమందరం కూడా నిరసిస్తూ ఈరోజు బాయ్కాట్ చేశాము. ఖచ్చితంగా ఉన్న ప్రతిపక్షం అయిన వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించి మాకు సమయం కేటాయిస్తే ప్రజల సమస్యలు ఏమున్నాయో ఇవన్నీ కూడా, ఇప్పుడు రైతుల సమస్యలు కానీ, నిరుద్యోగుల సమస్యలు కానీ, మహిళల మీద జరుగుతున్న అరాచకాలు కానీ, ఇవన్నీ కూడా మేము పెద్ద ఎత్తున తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. సూపర్ 6 అని ఏదైతే హామీ ఇచ్చారో ఒకటి కూడా, ఒక పెన్షన్ తప్ప ఏది నెరవేర్చిన పరిస్థితి లేదు. ఇవన్నీ ప్రశ్నించేదానికి మాకు అవకాశం ఇవ్వకపోతే ఇంకా ఏముంటుంది చెప్పండి. ఇంకా ప్రజలకు ఏ విధంగా వాళ్ళ సమస్యలను డిస్కస్ చేయగలుగుతాము. కాబట్టి డెఫినెట్గా ఈ విషయం మీదనే బాయ్కాట్ చేయడం జరిగింది.